నంద్యాల రాజకీయం మరోసారి వేడెక్కింది. ఇటీవల వ్యవసాయ మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ లోని శిల్పా సహకార్ సూపర్ మార్కెట్ ను కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా ఖాళీ చేయించడంపై మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. శిల్పా సహకార్ ఉద్యోగుల గురించి కూటమి నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి ఉపాధి బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. స్థానిక కూటమి నాయకులు అబద్ధపు వాగ్దానాలు మానుకొని తమ స్వంత కార్యకర్తల పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని హితవు పలికారు. నంద్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూటమి ప్రభుత్వం మరియు స్థానిక నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ లో నడుస్తున్న శిల్పా సహకార్ సూపర్ మార్కెట్ ను పట్టుబట్టి మూసివేయించారని ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, సూపర్ మార్కెట్ మూసివేత వల్ల 40 కుటుంబాలు ఉపాధి కోల్పోవడం బాధాకరమని, అయితే ఆ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే బాధ్యత పూర్తిగా శిల్పా కుటుంబానిదేనని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు ఇస్తామంటూ కూటమి నేతలు మోసపు వాగ్దానాలు చేస్తూ రాజకీయం చేయడం తగదని మండిపడ్డారు. నంద్యాల పట్టణంలో మంత్రి ఫరూక్ లాగా శిల్పా కుటుంబానికి భూములు, స్థలాలు లేవని విమర్శించారు. శిథిలావస్థలో ఉన్న టెక్కే వ్యవసాయ మార్కెట్ దుకాణాలను తమ సొంత నిధులతో మరమ్మతు చేయించి అక్కడ శిల్పా సేవా సమితి ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. రోడ్ల వెడల్పు నష్టపరిహారం చెల్లింపులో అధికారంలో ఉన్నవారు స్వార్థంగా వ్యవహరించారని ఆరోపించారు. ఒకవైపు ఒక రేటు, మరోవైపు వేరొక రేటు నిర్ణయించారని, దీనివల్ల ఎక్కువ లబ్ధి మంత్రి ఫరూక్కే చేకూరిందన్నది వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు. రోడ్ల నిర్మాణానికి స్థలాలు ఇచ్చిన వారిలో కేవలం మంత్రి ఫరూక్ మాత్రమే లేరని, అనేక మంది ప్రజలు ఉన్నారని తెలిపారు. కడప కర్నూలు రహదారుల అనుసంధానం కోసం శిల్పా కుటుంబానికి చెందిన 6 ఎకరాల స్థలాన్ని ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మార్కెట్ యార్డ్లో 40 ఉద్యోగాలు ఉన్నాయని చెబుతున్న కూటమి నేతలు ఆ ఉద్యోగాలను వెంటనే తమ సొంత కూటమి కార్యకర్తలకు కేటాయించి అధికారికంగా ప్రకటించాలని సవాల్ విసిరారు. ఇంకొక అద్భుతం, ఎక్కడైనా సరే పై నుంచి కింద వరకు ఒకటే వెడల్పు ఉండాలి. రాజ్ థియేటర్ దగ్గరికి వచ్చిన వెంటనే కుదించినారు. మీరంతా ఈ రోజు ఏదో సత్యహరిశ్చంద్రుల మాది మాట్లాడుతున్నారు కదా, ఆడికి వచ్చిన వెంటనే కుదించినారు. త్యాగమూర్తులు కదా, ఇంకా కొంచెం ఇచ్చిండొచ్చు కదా. ఇవన్నీ కట్టి పెట్టాలి. ఈ రోజు ప్రజలు ఎవరినైనా అడిగినా రాజ్ థియేటర్ మీరు కొన్న ధర కంటే మీకు కాంపెన్సేషన్ వచ్చిన ధరనే ఎక్కువ, వాస్తవా కాదా ఒకసారి ప్రజలకి తెలియజేయండి. ఈ రోజు మా దగ్గర కానీ మీలాంటి సంస్థ, మీలాంటి ఒక స్థలం ఉండింటే అక్కడే ఖచ్చితంగా మేమే నిర్మించుకున్నాం. మాకు ఆడ స్థలాలు లేవు కాబట్టి, ఎక్కడో ఊరు అవతలు ఉన్నాయి కాబట్టి, నంద్యాల ప్రజలు మళ్ళీ ఊరు అవతలకు వచ్చి వాళ్ళు చేసుకోలేరు కాబట్టి నంద్యాల పట్టణ ప్రాంతంలో ఎక్కడైనా రెంట్కు దొరికితే తీసుకోవాలని చెప్పేది. గతంలో పెద్దలు కొంతమంది ఉచితంగా కూడా వాళ్ళ స్థలంలో పెట్టుకోమని చెప్పి ఇచ్చినారు. ఈ రోజు మళ్ళీ మాకు ఎక్కడైతే రెంట్ తక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లోకి వెళ్తున్నాం, పెట్టుకుంటున్నాం. ఈ రోజు నంది రైతు సమైక్య ఇక్కడ ఓపెన్ చేసినాం. రేపు పొద్దున మహిళా సహకారు ఇంకొక బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో తీసుకొని ఓపెన్ చేస్తున్నాం. ఇంకా సూపర్ మార్కెట్ అంటారా, సూపర్ మార్కెట్ కి ఉట్టి సూపర్ మార్కెట్ ఒక్కటే కాదు కాబట్టి గోడౌన్ కూడా కావాలి కాబట్టి అటువంటి స్థలం ఎక్కడా మాకు తెలియడంలే. మీరేమన్నా రాజ్ థియేటర్ ని ఖాళీ చేపించి మాకు ఇస్తే లక్షణంగా అక్కడే సూపర్ మార్కెట్ పెడతా, 15% కూడా ఇస్తా. మంత్రివర్యుల్లాగా నాకు కూడా పట్టణంలో ఎక్కడైనా భూమి ఉంటే లక్షణంగా అక్కడే, మీరు చెప్పకపోయినా అక్కడే స్థలంలో నిర్మించుకొని అక్కడే సూపర్ మార్కెట్ పెట్టేవాళ్ళం, అక్కడే రైతు సహకారం పెట్టేవాళ్ళం, అక్కడే నంది రైతు సమైక్య ఆఫీస్ తెరుచుకునే వాళ్ళం, అక్కడే బ్యాంకు కూడా పెట్టుకోవడం. మాకు నంద్యాల పట్టణంలో సొంత స్థలాలు లేవు కాబట్టి మేము ఎక్కడో ఒక చోట రెంట్కి తీసుకొని పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ఇది కూడా బాడిక్కే తీసుకున్నాం. బాడిక్కే తీసుకొని ఎక్కడైనా సరే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ పాడుపడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ స్థలంలో నీ డబ్బుతో మీరు రెనోవేట్ చేసుకోండి, మేము 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాం, మార్కెట్ యార్డ్ దగ్గర డబ్బులు లేవు అని చెప్తే మా నిధులతోటి మేము రెనోవేట్ చేసి దాన్ని తయారు చేసుకొని అక్కడ ఆఫీసులు పెట్టాం. ఇక్కడ మీ అందరే సజీవ సాక్షులు, పాత్రికేయ మిత్రులందరినీ అడుగుతున్నా, 2010కి మునుపు ఆ ప్రాంతం ఏ రకంగా ఉండేది,
ఈనాడు ఆ ప్రాంతం ఏ రకంగా తయారైంది అనేది మారిందా లేదా, మంచి జరిగిందా లేదా అనేది మిమ్మల్నే చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇంకొకటి, 1 సెంటు స్థలం కూడా ఏదో శిల్పామోహన్ రెడ్డి ఇచ్చినాడా లేదా అంటే వీళ్ళు ఏదో కొన్ని వందల ఎకరాలు త్యాగం చేసినట్టుగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు రాజ్ థియేటర్ వాళ్ళ థియేటర్లో మొన్న రోడ్ వైండింగ్ లో స్థలం ఇచ్చినారు. పక్క ప్రాంతం రాజ్ థియేటర్కి అవతల వైపేమో ఒక రేటు, రాజ్ థియేటర్కి వచ్చేసరికి రేటు పెరిగిన మాట వాస్తవమా కాదా? దాంట్లో వీళ్ళు డబ్బులు తీసుకున్న మాట వాస్తవమా కాదా? అందరికంటే ఎక్కువ రేటు వచ్చిన మాట వాస్తవమా కాదా? అది కూడా టీడీఆర్ బాండ్ల రూపంలో కాకుండా క్యాష్ లో ఎప్పుడైనా సరే ఏ సంస్థకైనా ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ఉందా అని చెప్పేసి నేను అడుగుతాను. మరి ఎక్కడ త్యాగం చేసినట్టు? ఏమన్నా ఊరికే ఇచ్చినారా? ఉచితంగా ఇచ్చినారా? పద్మావతి నగర్ లో ఏమన్నా ఊరికే ఇచ్చినారా? ఉచితంగా ఇచ్చినారా? ప్లస్ రోడ్లకి వీళ్ళొక్కరే ఏదో ఇచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోడ్ ఇక్కడ నుంచి నూనెపల్లె వరకు ఉంది. ఇక్కడ నుంచి నూనెపల్లె వరకు ఎంతో మంది రైతన్నలు ఉన్నారు, ఎంతో మంది వ్యాపారవేత్తలు ఉన్నారు, ఎంతో మంది సాధారణ పౌరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇచ్చినారు, మీరు ఒక్కరే ఎవరు ఇలా. ఆ రకంగా మాట్లాడితే ఈ రోజు మీరు కడపకు పోవాలన్నా సరే, లేకపోతే కర్నూలుకు పోవాలన్నా సరే 6 ఎకరాలు మా స్థలంలోంచే పోవాలి. మరి ఆ రకంగా చెప్పాలంటే మీరందరూ మా స్థలం వాడుకుంటారని చెప్తే ఎంతవరకు న్యాయం? రోడ్ అనగా మీతో పాటు 100 మంది ఇచ్చినారు, మాతో పాటు 100 మంది ఇచ్చినారు. కాబట్టి మీరేదో త్యాగం చేసినట్టుగా త్యాగమూర్తులాగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నా. ఇంకొక మాట, 40 మందికి ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మార్కెట్ యార్డ్ లో 40 మందికి ఉద్యోగాలు. మా దగ్గర పనిచేసిన వాళ్ళకి మీరు ఉద్యోగాలు కల్పించేదో మానుకోండి, ఆలోచన కూడా చేయాల్సిన పని. మా ఉద్యోగస్తులకి ఎక్కడ ఉద్యోగాలు కల్పించుకోవాలో, ఎవరి దగ్గర ఉద్యోగాలు కల్పించుకోవాలో మాకు తెలుసు, అది మేము చూసుకుంటాం. మీ కార్యకర్తలు అల్లాడిపోతున్నారు. పార్టీ వచ్చింది, ఒకడికన్నా ఉద్యోగం ఇస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఒకడికన్నా అమ్ముకోకుండా, 1 రూపాయి ఖర్చు లేకుండా ఎవరికైనా ఉద్యోగం ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. 40 ఉద్యోగాలు ఉన్నాయి అంటున్నారు కదా మార్కెట్ యార్డ్ లో. 40 మంది పేర్లు మీరు ప్రకటించండి. తెలుగుదేశం కార్యకర్తలకు ఉద్యోగాలు ఇప్పియమని చెప్పేసి నేను కూడా డిమాండ్ చేస్తున్నా. తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ పేర్లు పత్రికా ముందు ప్రకటించమని చెప్పి కూడా కోరుతున్నా. 40 ఉద్యోగాలు ఉన్నాయనేది మాత్రం వాళ్ళే చెప్పుకున్నారు. ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మీ కార్యకర్తల కన్నా న్యాయం చేయమని చెప్పేసి నేను తెలియజేస్తున్నా.